దేవుడు ఏమని చెప్తుండో, దేవుని దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రభువా ప్రభువా ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవుడు ఏమంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నన్ను పిలుచుట ఎందుకు? నాకు ప్రార్థించడం ఎందుకు అని అంటాడు దేవుడు. మీరు నేను చెప్పిన మాటల ప్రకారం చెయ్యరు, మీ ఇష్టానుసారంగా నడుచుకుంటారు, అబద్ధాలు ఆడతారు, మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు. కానీ మళ్ళీ సాయంత్రమో లేకపోతే ఆదివారమో వచ్చి ప్రభువా ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. దేవుడు ఏమంటాడో, మీరు నేను చెప్పిన మాటల ప్రకారం మీరు నడుచుకోలేక నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తారా? అయితే ఇవి నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. ఎవరు చెప్పే మాటలు ఇవి? నేను చెప్పే మాటలు కాదు. దేవుడు స్పష్టంగా తన మాటను, తన వాక్కును బయలుపరిచి మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇదే మాట ఇంకో విధంగా అంటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం మనం నడుచుకోము, కానీ మనం ప్రార్థన చేస్తాము. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఎవరు చేశారు ఈ కార్యం? అపవాది ద్వారా వచ్చిందని అపవాది మీద మోపరు. దీన్ని అంటే అపవాది మనల్ని శోధిస్తుందని చెప్పి అపవాది మీద మోపరు. ఇంకొకటి, నేను చేసిన తప్పిదం వల్లనే ఈ సమస్య కానీ ఈ ఇబ్బంది కానీ ఇది నా మీదకి వచ్చిందని చెప్పేసి మన మీద వేసుకోరు. అంటే నేను చేసిన తప్పిదాన్ని బట్టే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి నా మీద నేను వేసుకోను. నన్ను అపవాది శోధిస్తుందని చెప్పేసి అపవాది మీద వేయను. ఇప్పుడు ఎవరి మీద వేస్తాను నేను ఈ భారం? అంటే ఈ నేరం ఎవరి మీద వేస్తానా? దేవుడు నాకు ఎందుకు ఇలా చేసిండు, దేవుడు నాకు ఇలాగ ఎందుకు చేస్తుండో, దేవుడి మీద మనం వేయాల్సింది నేరం. యాకోబు రాసిన పత్రికలో ఏమని చెబుతుండో, 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి చదువు, 13వ వచనం నుంచి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇప్పుడు దేవుడు శోధించేది, మనకి ఏదైనా సమస్య మన మీదకి వచ్చిందంటే దేవుడు శోధించేది తన స్వకీయ దురాశల చొప్పున వేడవబడి మరులు కొల్పబడి, ఏమని చెప్తుంది ఇక్కడ, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. కాబట్టి కీడు విషయమై ఎవరైనా శోధింపబడుతుంటే అది దేవుడి చేత నేను శోధింపబడుతున్నానని చెప్పి అనకూడదు. ఏమని అనకూడదు? దేవుడి చేత నేను శోధింపబడుతున్నానని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? దేవుడు శోధింపుడు మనల్ని ప్రేరేపించేది ఎవరు? ఇప్పుడు ఏదన్నా ఒక ప్రేరేపణ వచ్చింది, చెడు కార్యం చేయమని చెప్పి ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపించేది ఎవరు? ప్రేరేపించేది మనల్ని అపవాది అయినా సైతాను మనల్ని ప్రేరేపిస్తాడు. పలానా వస్తువు అక్కడ ఉంది, దొంగతనం చెయ్యి అని అంటాడు, ప్రేరేపిస్తాడు. దానికి మనం ఎలా నిలబడాలి? జాగ్రత్తగా నిలబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నిలబడాలి. ప్రతి ఒక్క చోటు దేవుడు నన్ను చూస్తుండో అనే భయం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు ఈ తప్పిదం చేయవు. ఇలా ప్రేరేపించినప్పుడు నీవు తప్పు చేస్తున్నావు అంటే ఆ ప్రేరేపణకు లొంగుతున్నావు. ఇప్పుడు ప్రేరేపించేది ఎవరు? శోధించేది ఎవరు? అపవాది అయినా సైతాను. వాడు ప్రేరేపణకు లొంగితే నువ్వు పాపంలో పడిపోయినట్టే అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నువ్వు ఏదన్నా విషయంలో శోధింపబడతావు అనుకో, ఆ శోధించబడేటప్పుడు నువ్వు దేవుడి చేత శోధింపబడతావని అనకూడదు. ఎందుకు అనకూడదు అని చెప్పేసి అంటే దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెబుతాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. కొన్ని విషయాలలో దేవుడు మనకి దూరంగా ఉంటాడంట. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము. ఇది అంటే పైన ఒక వచనం లాస్ట్ ఒక మాట ఏమనంటాడంటే ఇది యెహోవా వాక్కు. ఏమని చెబుతాడు? 23వ వచనం, నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా
ఇప్పుడు ఏమంటాడో, నేను ఎప్పుడు మీకు సమీపంగా ఉండే దేవుడినేనా? కొద్దిగా దూరంగా పోనా? మీకు ఏదన్నా సమస్య వచ్చింది, ఏదన్నా ఇబ్బంది వచ్చింది, ఎప్పుడు మీకు అంటు పెట్టుకొని ఉండేవాడనేనా? కొంచెం దూరంగా వెళ్ళనా? అదే అంటాడు, నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? యోబు ఒక మాట అంటాడు, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నవే, ఇన్ని అనుభవిస్తున్నవే, ఇక చచ్చిపో అని చెప్పేసి యోబు భార్య అతన్ని ప్రేరేపిస్తుంటే, సైతాను ఆమె ద్వారాగా ప్రేరేపింప చేస్తుంటే యోబు అంటాడు, దేవుడి చేత మనం లాభాలను అయితే అనుభవించవచ్చా, ఈ కీడుని అనుభవించకూడదా? ఈ శరీరం ఈ దుర్బలమైన స్థితిలో దేవుడిని స్తుతించకూడదా? దేవుడు నాకు ఈ రోగాన్ని కలగజేసిందే, దేవుడిని ఈ స్థానంలో నేను స్తుతించకూడదా? అంటే ఐశ్వర్యం వచ్చింది, ఎంతో సంపద వచ్చింది, అప్పుడు గొప్పగా నువ్వు ఆరాధిస్తున్నావు, దేవుడి సన్నిధిలో కూర్చొని చప్పట్లు కొట్టు కీర్తనలు పాడుతూ ఆరాధిస్తున్నావు. ఆహా, నాకు ఎంత గొప్ప సంపాదన వచ్చింది, నాకెంత గొడ్లు గోద ఎన్ని వచ్చినాయో, ఈ అంత ఆస్తి వచ్చింది, ఇదంతా వచ్చిందని నువ్వు ఆరాధిస్తున్నావే. ఇప్పుడు కీడు విషయమై అపవాది శోధిస్తుంటే ఈ యొక్క దుర్భరమైన స్థితిలో నేను దేవుడిని ఆరాధించకూడదా? నాకు ఈ అంత ఆస్తి అంతా పోయింది, ఈ పిల్లలు వీళ్ళందరూ పోయారు, గొడ్లు గోదా పోయినాయి, ఈ సేవకులందరూ పోయారు, ఇంకా ఏ స్థితికి పోయినా నేను శరీరం కూడా నాకు సహకరించట్లేదు, చిల్ల పెంకులతో గొప్పుకునే స్థితికి వచ్చిపోయినా, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానే, ఈ స్థితిలో ఉండి దేవుణ్ణి దూషించాలా? వాళ్ళ భార్యతో ఏమని చెప్తుండో, నేను దేవుణ్ణి ఇప్పుడు నేను దూషించాలా? దేవుణ్ణి బట్టి వచ్చిందని. ఒకవేళ దేవుణ్ణి బట్టే ఆస్తి సంపద ఇవన్నీ వస్తే, ఒకవేళ దేవుణ్ణి బట్టే ఇది కూడా వచ్చింది అనుకో, ఇది తీసేసిన దేవుణ్ణి నేను ఈ స్థితిలో కూడా దేవుణ్ణి నేను ఆరాధిస్తా. నేను ఎప్పుడు సమీపము నుండి దేవుడిని మాత్రమేనా, దూరముగా ఉండి దేవుడిని కానా? ఇదే యెహోవా వాక్కు. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని దూరంగా పెడతాడు. ఎందుకు దూరంగా పెడతాడు? ఎవరిని బట్టి దూరంగా పెడతాడు? ఇక్కడ అదే మాట దేవుడు చెబుతాడు. ఇక్కడ 10వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట, దేవుడికి కోపం వచ్చి ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం, కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహితును. ఈ మాట చెప్పేది ఎవరంటే దేవుడు, సజీవుడైన దేవుడు ఒక మాట అంటాడు, కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నాకు నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుచున్నాను. ఏమని చెబుతుండే దేవుడు? ఒక దెబ్బ తగిలింది దేవుడికి. ఎవరిని బట్టి తగిలింది? నీ అవివేక ప్రవర్తనను బట్టి, నువ్వు మాట్లాడే పనికిమాలిన మాటలను బట్టి, నువ్వు నడిచే పనికిమాలిన ప్రవర్తనను బట్టి, ఈ మాటలను బట్టి ఎవరిని దూషిస్తున్నారు? సజీవుడైన దేవుని దూషిస్తున్నారు. కొన్ని విషయాలలో ఎవడో తాగటానికి కూర్చోడానికి కూడా ప్రార్థిస్తున్నట్టు, ఎక్కువ తాగాలని. దేనికి ప్రార్థిస్తుండో? అన్ని జనుల మధ్య దూషించబడటానికి కాదా దేవుడి నామాన్ని? ఇప్పుడు ఏమంటాడు దేవుడు? కటకట నేను గాయపడితిని. ఎవరిని బట్టి గాయపడ్డా? నేను మిమ్మల్ని బట్టే, మీరు చేసే చెడు క్రియలను బట్టే. మీరు అన్ని జనుల మధ్యన ఎలా నడుచుకుంటున్నారు? మీరు దేవుడికి విధేయులై నడుచుకుంటున్నారా? ఎలా నడుచుకుంటున్నారు? దేనికి మీరు బానిసలైపోయి ఉన్నారు? విగ్రహారాధన చేయొద్దని దేవుడు ఎలాగ మిమ్మల్ని హెచ్చరిస్తాడో ఎన్నో రకాలుగా మిమ్మల్ని హెచ్చరించాడు. విగ్రహారాధన చేయొద్దు. విగ్రహారాధన అంటే ఏంటనుకుంటున్నారు మీరు? కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపువేయుడి. దేని చంపివేయాలంట? విగ్రహారాధన అంటే ఇక్కడ దేనికి పోల్చి చెప్తున్న దేవుడు? ఇక్కడ మరొకసారి చెప్తాను నేను. కావున భూమి మీద ఉన్న మీ అవయవములతో ఏదైనా చెడు కార్యాలు చేస్తే నువ్వు విగ్రహారాధన చేసినట్టే. అనగా జారత్వమును, అపవిత్రతను,
కామాతురతను, దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమని చెప్తాడు? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మీదికి వచ్చును. వీటి వలన వస్తుంది ఇప్పుడు విగ్రహారాధన. దేనికి పోలుస్తాడు దేవుడు? ధనాపేక్ష కూడా ఘోరమైన విగ్రహారాధన. అవునా కదా? తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయంలో ఉంటుంది 10వ వచనంలో ఏమని చెప్తాడు? 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష తిమోతి 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. ఎవరిని పొడుచుకుంటున్నారు? తమను తామే. విగ్రహారాధన ఇది ఒక విగ్రహారాధన. ధనాన్ని విగ్రహారాధనగా చేసుకొని ధనమే లక్ష్యంగా జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేరంటారా? అది విగ్రహారాధన కాదంటారా? ఇప్పుడు దేవుడు అంటున్న కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తుండో? విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. మీ హృదయంలో ఆ ధనాన్ని మీరు లక్ష్య పెట్టవద్దు. అదొక విగ్రహమై మీ హృదయాలలో గూడు కట్టుకొని ఉంది. వీటిని తీసివేయండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో ఏమని చెప్తాడు దేవుడు? ఎప్పుడూ మీతో పాటు ఉండే దేవుడు నేనా? మీకు దూరంగా ఉండనా నేను అని చెప్తాడు. ఇంకా ఇలాగున కటకట నేను గాయపడితే ఎవరిని బట్టి గాయపడ్డాను? మిమ్మల్ని బట్టే గాయపడ్డాను. ఇట్టి గాయముల వలన దేవుడు ఇంకా ఏం చెప్తాడంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్తాడు. 33వ వచనం నుంచి మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేత్తును. చాలు, ఇదే యెహోవా వాక్కు. ఏమని పారేస్తారంట? యాజకులే కానీ, జనులే కానీ, ప్రవక్తలే కానీ ఎవరైనా కూడా యెహోవా భారం ఇది ఎవరిని బట్టి నా మీదకి వచ్చింది? ఇది ఎవరిని బట్టి వచ్చిందని చెబుతున్నారు చాలా మంది. ఇది యెహోవా భారము అంటే దేవుడు నాకు ఈ కీడును రప్పించిండు, దేవుడు నాకు ఇది రప్పించిండు, దేవుడిని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నా, దేవుడే ఈ కీడును నా మీద పెట్టుకొని వస్తానని నేను చెబుతున్నవే. అయితే దేవుడు ఏమని చెబుతుందంటే ఇది ఒకవేళ యెహోవా భారం అని ఇది మీరు అంటే మీరే ఆయనకు భారము, మిమ్మల్ని ఎత్తి అవతల భారం ఎత్తును. ఇదే యెహోవా వాక్కు. ఎవరిని భారేస్తాంటాడో? యాజకులైనా కానీ, పాస్టర్స్ అయినా కానీ, ఎవరైనా కానీ ఒకవేళ నేను చూసి ఇది యెహోవాను బట్టి నీ మీదకి వచ్చిందని చెప్పారే అనుకో, ఈ భారం ఎవరిని బట్టి వచ్చింది? నిన్ను బట్టే. నిన్ను ఎత్తి అవతల బారేస్తా అంటాడు దేవుడు. ఎటు బారేస్తాడంట? ఎత్తి అవతల బారేస్తా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తుండు. ఆయనకు విధేయత చూపితేనా సరే, ఆయనకు విధేయులు కాకుండా విగ్రహారాధనైన ధనాపేక్షనే కానీ, లోభత్వమే కానీ, కామాతురతయే కానీ ఈ యొక్క 15 ఒక లిస్టు పంపించిండు దేవుడు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక లిస్టు ఉంచిండు మనకి. అది జాగ్రత్తగా చదువుకుంటే మీకు బోధపడుతుంది. ఆ 15 నుండి జాగ్రత్తగా మీరు బయటపడాలి. ఆ లిస్టు మీరు చదువుకోండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మీరు దేవుడికి విధేయులైతేనే సరే, లేకపోతే ఎత్తి అవతల పడేస్తారు. ఇంకొకటి అదే 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 40వ వచనం కూడా. కాగా నేను మిమ్మల్ని ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడూను మరవబడని నిత్య అవమానమును మీ మీదకి రప్పించును. దేవుడికి అవిధేయులైతే, దేవుణ్ణి లక్ష్య పెట్టకపోతే, దేవుణ్ణి ప్రార్థించకపోతే, దేవుడు చెప్పినట్లు నడవకపోతే నిత్య అవమానము మనకు కలిగింది. ఏ అవమానం ఇది? నిత్య అవమానము మీ మీదికి రప్పించదను. కాబట్టి దేవుడికి విధేయులై జీవించండి.
విగ్రహారాధనైన ధనాపేక్షను, కామాతురతను, ఈ పనికిమాలినతనాన్ని అంతటినీ తీసివేయండి. ఇప్పుడు అదే లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి మనం చదువుకున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేస్తును. ఎవరిని పోలి ఉంటారంట? కింద 48, 49 వచనాలు కూడా. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వాడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వాడిగా కొట్టగానే అది కూలిపోయాను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇప్పుడు దేవుడి మాట ప్రకారం మనం నడవాలా, లేకపోతే పాస్టర్ల ప్రకారం నడవాలా? దేవుడి వాక్యాన్ని పట్టుకొని మీరు నడుస్తున్నారా, లేకపోతే మీరు దేనికి భయపడుతున్నారు? ముందుగా ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారే, అసలు నువ్వు క్రైస్తవుడు ఎట్లా అయినావు చెప్పు నాకు. అర్థమవుతుందా? నేను క్రైస్తవుని అన్నవే క్రైస్తవుడిని అని నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? ఎందుని బట్టి నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు? ఆలోచించుకున్నారు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు? నన్ను నేను దేవుని పోలి నడవకుండా, అర్థమైందా, యేసు ప్రభువుని అనుసరించక ఆయన మాటలను బట్టి నడవక నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే దేవుణ్ణి గాయపరిచిన వాడు అవుతావు నువ్వు. ఎవరిని? అందుకే అక్కడ దేవుడు కటకట నాకు గాయమైనది, ఆ గాయం నాకు నొప్పినిస్తుంది. ఎందును పట్టిస్తుంది? నేను క్రైస్తవుని అని చెప్పుకొని నువ్వు అబద్ధమాడినా, నేను క్రైస్తవుని అని చెప్పుకొని దుర్భాషలాడినా, నేను క్రైస్తవుని అని చెప్పుకొని అడ్డమైన స్థితిలో నువ్వు నివసించినా, నేను క్రైస్తవుని అని చెప్పుకొని తల్లిదండ్రులకు అవిధేయులుగా నడిచినా, నేను క్రైస్తవుని అని చెప్పుకొని ఈ సొసైటీలో దేవుడికి అనుసరించి నడవకుండా ఈ లోకానుసారంగా నువ్వు నడిచినా సరే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. ఇందుని బట్టి నువ్వు గాయం ఎవరికి చేస్తున్నావు? సజీవుడైన సత్యదేవుడికి నువ్వు గాయం చేస్తున్నావు. ఇది గుర్తుపెట్టుకొని అదే అంటాడు దేవుడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? జాగ్రత్త. మనం ప్రభువా ప్రభువా అని పిలవాలనంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడిచే బద్దులమై ఉన్నాం, నడవటానికి మనము బద్దులమై ఉన్నావు. కాబట్టి ఆయన మాటలను బట్టి మనం సరి చేసుకుంటూ దినదినము వాక్యములో అభివృద్ధి నొందుచు ఆత్మలో ఎదగటానికి ఆయన వాక్యం మనకెంతో అవసరం. కాబట్టి ఆయన వాక్యం అనే ఆహారాన్ని తింటూ మనలో ఉన్న ఆత్మను జీవింపజేసుకుంటూ ఆయన్ని బట్టి నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన సొంత ప్రయత్నంతో మనం ఎప్పటికీ పరలోక రాజ్యం చేరము. దేవుడి యొక్క సహాయం కావాలి, ఆయన వాక్య సహాయం కావాలి, ఆయన వాక్యాన్ని బట్టి మనం నడవాలి. దీన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. అయ్యా, మా ప్రవర్తనను బట్టి నిన్ను గాయపరిచేవారిగా మేమున్నాము ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కానీ ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి మేము నడవలేని స్థితిలో మేము ఉన్నాము ప్రభువా, మమ్మల్ని క్షమించి ప్రభువా, నీ మాటలను బట్టి నడవడానికి గల కృపను దయచేయండి. నీ సన్నిధికి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలవాలంటే ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నడిచేవారిగా మేము ఉండాలి. అట్టి స్థితిని మాకు అనుగ్రహించమని, నీ నామానికి మహిమకరంగా జీవించగలుగుటకు కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.